హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం సాంబార్కి ఎంతో కమ్మటి రుచిని, సువాసనను ఇచ్చే సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా, సింపుల్గా తయారు చేసుకునేటట్లు పక్కా కొలతలతో ఇచ్చాను. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి ఉంచి మంటని సిమ్లో ఉంచుకొని అరకప్పు ధనియాలను వేయించాలి. వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ బియ్యం తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని కూడా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా సాంబార్ పొడి రెడీ అయిపోయిందో. ఈ సాంబార్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకొని బయట ఉంచుకుంటే ఒక 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అప్ టు 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే నేను ఇచ్చిన కొలతల్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.